హాయ్ everyone, this is Surya Fantesh. Currently, I'm a PhD student at IIT Kanpur. So, నిన్న మనం ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్ చాప్టర్ లో ఉన్నాం. సో దేర్ వి డిస్కస్డ్ అబౌట్ సో నిన్న మొత్తం ఇవన్నీ డిస్కస్ చేసాం. సో ఎడిటివ్ ఆఫ్ చార్జెస్ నిన్న ఇదంతా ఫస్ట్ క్లాస్ లో డిస్కస్ చేసాం. సో దెన్ వీ వెంట్ టు కులుమ్ చార్జెస్ చెప్పుకున్నాం. తర్వాత ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఎలా డిఫైన్ చేస్తాం, ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్, సో డైపోల్ మొమెంటం గురించి డిస్కస్ చేసాం. సో దెన్ వీ వెంట్ అప్ టు లైక్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ మాట, ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ డైపోల్ మూమెంట్, హౌ ఎలక్ట్రిక్ ఫీల్డ్ టు డిఫరెంట్ చార్జెస్. సో కంటిన్యూస్ ఛార్జ్ ఉంటే మనం డిస్కస్ చేసాం నేను గాస్ లా, లైక్ బాడీ కంటిన్యూస్ ఛార్జ్ ఉంటే లైక్ గాస్ లా అప్లై చేసి ఎలా కనుక్కుంటాం ఎలక్ట్రిక్ ఫీల్డ్ అట్ డిఫరెంట్ పాయింట్స్. సో డిస్కస్ చేసాం. సో ఇది గాస్ లా మనం డిస్కస్ చేసింది. సో నౌ గోయింగ్ టు లైక్ కంటిన్యూస్ డిస్ట్రిబ్యూషన్ ఛార్జ్ నేను ఆగాం. సో అక్కడి నుంచి మనం కంటిన్యూస్ డిస్ట్రిబ్యూషన్ ఛార్జ్, సో లీనియర్ ఛార్జ్, సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ అండ్ వాల్యూమ్ ఛార్జ్ డెన్సిటీ and discussion. Then we went up to Gauss law. So we discussed all these things. So now we will go application. So infinite long rod unte dani electric field elthunta discuss chesam. So field due to uniformly charged infinite plate gurinchi discuss chesam. Okay, then field due to uniform charged thin spherical shell. So field due to uniform ఇది కూడా డిస్కస్ చేసాం. సో ఫీల్డ్ ఇన్సైడ్ షెల్, ఫీల్డ్ అవుట్ సైడ్ షెల్ కూడా డిస్కస్ చేసాం. సో నిన్న ఈ ప్రాబ్లం దగ్గర ఆగామన్నమాట. లైక్ సో ఈ ప్రాబ్లం దగ్గర ఆగాం నిన్న. లైక్ సో విల్ కంటిన్యూ ఫ్రమ్ హియర్. ఓకే, సో ప్రాబ్లం ఏంటంటే లైక్ ఇన్ ఎర్లీ మోడల్, లైక్ సో ఇన్ ఎర్లీ మోడల్ for an atom considered to have positively charged point include nucleus of charge Ze. So nucleus ఉంది లోపల, Ze charge ఉంది, surrounded by a uniformly density negative charge up to a radius r. So up to radius r, ఇక్కడ నుంచి radius r దాకా uniformly negative charge distribute అయ్యింది అన్నమాట. ఓకే, సో the atom has a hole as a neutral. సో ఎంతైతే పాజిటివ్ చార్జ్ ఉందో అంతే నెగిటివ్ చార్జ్. సో హోల్ ఆటమ్ న్యూట్రల్ అన్నమాట. వాట్ ఈస్ ఏమంటాడంటే వాట్ ఈస్ ఎలక్ట్రిక్ field at a distance r from the nucleus అంటున్నాడు. సో the charge distribution for the atom is shown in the figure. సో ఇక్కడ చూపించినట్టు as shown in the figure, ఇక్కడ చూపించినట్టు as shown in the figure. సో charge distribution is shown in the figure. So charge distribution is shown in the figure ఇక్కడ ఎలా ఉందన్నమాట. ఓకే, then so the total negative charge of a uniform spherical charge distribution of radius r is minus Ze. సో ఈ చార్జ్ డిస్ట్రిబ్యూషన్ లో ద టోటల్ నెగిటివ్ చార్జ్ ఇన్ యూనిఫామ్ స్పెరికల్ చార్జ్ డిస్ట్రిబ్యూషన్ అంత మైనస్ Ze అన్నమాట. ఓకే, సిన్స్ ద ఆటమ్ న్యూక్లియస్ హావ్ Ze పాజిటివ్ చార్జ్, సో ద ఇమీడియట్ గివ్స్ ద నెగిటివ్ చార్జ్ డెన్సిటీ. ఇప్పుడు డెన్సిటీ కావాలంటే వాల్యూమ్, సో టోటల్ చార్జ్ ఈక్వల్ టు డెన్సిటీ ఇంటూ వాల్యూమ్ కదా. సో ఆ ఫార్ములా అప్లై చేశారు ఇక్కడ. ఓకే, డెన్సిటీ ఇంటూ వాల్యూమ్ ఫార్ములా అప్లై చేస్తే దెన్ సో దేర్ వి గాట్ మాట. సో డెన్సిటీ ఇంటూ వాల్యూమ్ అప్లై చేస్తే సో దేర్ వి గాట్ ద డెన్సిటీ. ఎంత వచ్చింది డెన్సిటీ? రో ఈక్వల్ టు 3Ze minus 4 pi r cube. సో ఇది డెన్సిటీ వచ్చింది. సో టు ఫైండ్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ER at a point P which is r distance from the nucleus. సో అది ఎంత r distance from the nucleus. సో at point P దగ్గర r distance from the nucleus లో దాని ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత ఉంటుందని కనుక్కోవడం అన్నమాట. సో we use Gauss law. So man Gauss law తెలుసు కదా. Because of spherical symmetry of the charge distribution, the magnitude of electric field ER depends only the radial distance, no matter what is the direction of r. So it's the direction along the or opposite to the radius vector E from the origin to the point E. The obvious Gaussian surface is the spherical surface. So Gaussian surface మనం spherical surface కింద తీసుకోవచ్చు అన్నమాట. సో Gaussian surface ని spherical surface కింద తీసుకోవచ్చు. సో ఇప్పుడు r గ్రేటర్ దెన్ r లెస్ దెన్ r కండిషన్ చూద్దాం. సో r లెస్ దెన్ r కండిషన్ చూస్తే సో ఫ్లక్స్ ఏ ఉంటుంది E of r ఇంటూ 4πr². ఈ రేడియస్ r కదా, 4πr² ఉంటుంది కాబట్టి ER ఇంటూ 4πr². ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఎన్క్లోజ్డ్ బై ద చార్జ్ స్పెరికల్ సర్ఫేస్ ఏమవుతుంది? సో ఆ చార్జ్ ఏమవుతుంది అప్పుడు Ze ప్లస్ Ze ఒకటి ఉంది. ఓకే, సో నెగిటివ్ చార్జ్ డెన్సిటీ ఎంత? చార్జ్ డెన్సిటీ ఏమో రో మాట. మనకు చార్జ్ డెన్సిటీ తెలుసు కదా. చార్జ్ డెన్సిటీ ఎలా కనుక్కున్నాం? నెగిటివ్ చార్జ్ లోపల రో. సో రో ఇంటూ 4πr3. సో
సో ఇక్కడ దాకా మనకి ఛార్జ్ ఎంత ఉంటుంది ఎలా తెలుస్తుంది? ఈ ఈ వాల్యూమ్ లో ఎంత ఛార్జ్ ఉంది? మామూలుగా ఛార్జ్ డెన్సిటీ -3ZE/4πr³ ఉంది. సో అది ఎంత వాల్యూమ్ లో, ఆ డెన్సిటీ ఎంత వాల్యూమ్ లో ఉంది ఇంటూ 4πr³ కదా, స్మాల్ r³. సో మల్టిప్లై చేస్తే ఆ ఛార్జ్ వస్తుంది అనమాట, ఆ క్యూ వస్తుంది. సో రో అనేది మనం ఆల్రెడీ సబ్స్టిట్యూట్ చేస్తే, ఈ రో ఆల్రెడీ మనం ఇక్కడ ఉందో సబ్స్టిట్యూట్ చేస్తే, ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఫైనల్ గా క్యూ అనే ఛార్జ్ ఎంత వస్తుంది. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఏంటి ఇప్పుడు? ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే మనం గాస్ లా ప్రకారం ఏంటి? దాని గాస్ లా గివ్స్ ER ఈజ్ ఈక్వల్ టు Z/4πε0 ఇంటూ 1/r² సో టోటల్ ఛార్జ్ బై, సో గాస్ లా ఏంటి మనకి? గాస్ లా ఏం చెప్తుంది మామూలుగా? గాస్ లా ఇక్కడ చూస్తే గాస్ లా మీకు ఏం చెప్పింది? గాస్ లా లైక్ టోటల్ ఛార్జ్ ఎన్క్లోజ్డ్ డివైడెడ్ బై ε0 ఈజ్ ద సో ఫ్లక్స్ మాట. సో అదే ఫార్ములా ఇక్కడ అప్లై చేస్తే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా వస్తుంది? R less than R. ఇప్పుడు సపోజ్ R greater than R ఉందని, క్యాపిటల్ R. సో R greater than R అంటే టోటల్ ఛార్జ్ ఎన్క్లోజ్డ్ బై స్పెరికల్ సర్ఫేస్ 0 కాదు. ఎందుకంటే ఇప్పుడు R greater than R అంటే ఈ సర్ఫేస్ వస్తున్నాం, ఈ సర్ఫేస్ లో ఈ నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది, ఈ పాజిటివ్ ఛార్జ్, ఈ రెండు కలిపితే నెట్ ఛార్జ్ అంత లోపల 0. సో ER/4πr² is equal to 0 when R greater than R. So electric field outside ద స్పెరికల్ సర్ఫేస్ 0, అంతే కదా. ఇది ఒక పాయింట్ ఛార్జ్, నెట్ పాయింట్ ఛార్జ్ లాగా యాక్ట్ చేస్తుంది అనమాట, న్యూట్రల్ ఛార్జ్. సో దానివల్ల ఏం ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉండదు, కరెక్టే. సో R greater than R ఉన్నప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ 0, R less than R ఉన్నప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇలా డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుంది. సో సమ్మరీ మాట. సో మనం ఇక్కడ ఏం నేర్చుకున్నాం? లైక్ ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫోర్సెస్ డిటర్మైన్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ఆటమ్స్, molecules and bulk matter. So from the simple experiments, మనం ఏం చూసుకున్నాం? from simple experiments, the frictional electricity, one can infer there are two types of charges in nature. The charges repel and unlike charges attract. By convention, glass rod rubbed with silk is positive, the plastic rod rubbed with fur is negative. So conductors allow the movement of electric charges. ఇవన్నీ తెలుసు మీకు ఆల్రెడీ. క్వాంటైజేషన్ ఆఫ్ చార్జ్, ఎలక్ట్రిక్ చార్జెస్ 3 basic ప్రాపర్టీస్: క్వాంటైజేషన్, ఎడిటివ్ అండ్ కన్జర్వేషన్ అని. సో 4 కూలుంబ్ లా తెలుసు. ఫోర్స్ ఈక్వల్ టు F21 ఈక్వల్ టు K(Q1Q2)/R21² R21 cap. సో ఇది డైరెక్షన్ చెప్తుంది అనమాట, ఈ ఫోర్స్. R21 is the unit vector in the direction from Q2 to Q1. K is constant of proportionality 1/4πε0. ε0 value ఇది, K value ఇది. So the ratio of electric force to gravitational force between a proton and electron, so 2.4 into huge మాట. అంటే ఎలక్ట్రిక్ ఫోర్స్ అనేది 10^39 times గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటుంది అన్నమాట. సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ తెలుసు, ఎలక్ట్రిక్ ఫోర్సెస్. సో ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ టుడే పాయింట్ చార్జ్ కన్ఫ్యూషన్ ఇన్ స్మాల్ పాజిటివ్ చార్జ్ ఇస్ q as divided by magnitude of charge. సో ఇది ఆల్రెడీ తెలుసు మనకి. సో నెక్స్ట్ గాస్ లా గురించి డిస్కస్ చేసాం. సో డైపోల్ మూమెంట్, ఎలక్ట్రిక్ ఫీల్డ్, డైపోల్ మూమెంట్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ రిలేషన్. గాస్ లా ఏంటి? ఫ్లక్స్ ఆఫ్ ఎనీ ఎలక్ట్రిక్ ఫ్లూయిడ్ క్లోజ్డ్ టు ఏ సర్ఫేస్, ఎనీ క్లోజ్డ్ సర్ఫేస్ లో ఫ్లక్స్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రిక్ ఫ్లూయిడ్ త్రూ ఎనీ క్లోజ్డ్ సర్ఫేస్ S is 1/E0 times of total electric charge enclosed. సో టోటల్ ఎలక్ట్రిక్ చార్జ్ ఎన్క్లోజ్ మాట. సో Q/ε0 ఈజ్ ఫ్లక్స్ మాట. ఓకే, ఇది గాస్ లో చెప్తుంది. ఎన్క్లోజ్ ఇది Q చార్జ్ ఉంటే లోపల. ఓకే, దీని ఇన్ఫినిట్లీ లాంగ్ స్ట్రైట్ వైర్ ఆఫ్ యూనిఫామ్ లీనియర్ చార్జ్ డెన్సిటీ లాంబ్డా ఉంటే దాని ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా ఉంటుంది? R is perpendicular to distance point from the wire and N is radially unit vector in the plane normal to the wire crossing to the point. ఇన్ఫినిట్ షీట్ కి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా ఉంటుంది? సో థిన్ స్పెరికల్ షెల్ కి మనం చూసాం. చూడండి ఇక్కడ వెక్టర్ ఎలిమెంట్ డెల్టా S, లైక్ ఫిజికల్ క్వాంటిటీ, ఎలక్ట్రిక్ ఫ్లక్స్, డైపోల్ మూమెంట్, చార్జ్ డెన్సిటీ, లీనియర్ సర్ఫేస్ వాల్యూమ్. సో దాని డైమెన్షన్స్, యూనిట్స్, రిమార్క్స్ ఇచ్చారు. సో పాయింట్స్ టు రిమెంబర్. So then we will go to the exercise problems మాట. Exercise problems లో ఫస్ట్, what is the force between two small charged spheres having charges 2 into 10⁻⁻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 Q1 ఏమో 2 into 10⁻⁻7 coulomb, Q2 ఏమో 3 into 10⁻⁻7 coulomb. So R equal to 30 centimeters. So is equal to 0.3 meters. So ripple placed in air అన్నాడు. సో ఫోర్స్ మన కూలంబ్స్ లో తెలుస్తుంది, Q1 Q2/154πε0 R². ఈ నాట్ అంటే పర్మిటివిటీ ఆఫ్ ద స్పేస్. సో
ఈ కాన్స్టెంట్ 1/4 ఎప్సిలాన్ అంటే 9 × 10⁻⁹. సో దీన్ని 2 × 10⁻⁷ into 3 × 10⁻⁷ divided by 0.3 whole square. సో ఇది నియర్లీ 6 × 10⁻³ న్యూటన్స్ వస్తుంది. ఓకే, సో ఇక్కడ రెండు సేమ్ చార్జెస్ కాబట్టి రిపల్సివ్ నేచర్ ఉంటుంది ఫోర్స్. రెండు సేమ్ చార్జెస్ కాబట్టి ఇది దీన్ని ఇటు ఫోర్స్ అప్లై చేస్తే దీని మీద ఆ డైరెక్షన్ వస్తే అట్రాక్టివ్ ఉంటుంది, రిపల్సివ్ ఉంటుంది. సో క్వశ్చన్ సెకండ్, ద ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఆన్ ఎ స్మాల్ స్పియర్ ఆఫ్ ఎ చార్జ్ 0.4 microcoulomb due to another small charge of -0.8 microcoulomb in air is 0.2 meters, 0.2 newtons. ఓకే, ఏమన్నాడంటే ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఆఫ్ ఎ స్మాల్ స్పియర్ ఆఫ్ చార్జ్ 0.4 microcoulomb and -0.8 is 0.2 newtons. So what is the distance between the spheres? What is the force on the second sphere due to the first one? సో ఇలా రెండు స్పియర్స్ ఉన్నాయి, ఒకటేమో 0.4 microcoulomb, ఇంకోటి -0.8 microcoulomb. సో నెగిటివ్లీ చార్జ్ ఆపోజిట్ చార్జెస్ కాబట్టి అట్రాక్ట్ ఈచ్ అదర్ అనమాట. ఓకే, దే ఆర్ నాట్ రిపల్సివ్, దే ఆర్ అట్రాక్టివ్. సో మనకి ఫోర్స్ ఇచ్చాడు, ఫోర్స్ ఈక్వల్ టు K Q1 Q2 by R² తెలుసు. సో Q1 Q2 ఇచ్చాడు, K తెలుసు, ఫోర్స్ ఇచ్చాడు. సో R కనుక్కోవచ్చు కదా, R² ఈక్వల్ టు K Q1 Q2 by F. సో R ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ K Q1 Q2 by F. సో ఫోర్స్ సబ్స్టిట్యూట్ చేసి Q1 Q2 ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఫోర్స్ ఎంత వస్తుంది అంటే, ఫోర్స్ K వాల్యూ Q1 Q2 మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి ఇచ్చిన వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి మీకు ఫైనల్ గా R అనేది 12 centimeters వస్తుంది, అంటే 0.12 meters అని వస్తుంది. ఓకే, సో బోత్ స్పియర్స్ అట్రాక్ట్ విత్ సేమ్ ఫోర్స్. ద ఫోర్స్ ఆన్ సెకండ్ స్పియర్ ఈజ్ ఆల్సో 0.2 newtons. ఇది 0.2 newtons తో దీన్ని ఎట్లా అవుతుంటే అది కూడా 0.2 newtons తో దాన్ని ఆపోజిట్ డైరెక్షన్ లో అవుతుంది, అట్రాక్ట్ చేస్తామన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, చెక్ దట్ ద రేషియో KE square by GME is the dimensionless. Look up the table of physical constants, determine the value of this ratio. సో వాట్ డస్ రేషియో సిగ్నిఫై? సో ఈ రేషియో ఫైండ్ అవుట్ చేయాలంటే ఆల్రెడీ మనం చేసాం అది KE² by G మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇంటూ మాస్ ఆఫ్ ప్రోటాన్. G వాల్యూ తెలుసు, K వాల్యూ తెలుసు, E0 వాల్యూ తెలుసు. సో ఈ వాల్యూస్ అనేది సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఎంత వచ్చింది, నియర్లీ 2.3 × 10⁻39 వచ్చింది. సో దీని ఏం చెప్తుంది సిగ్నిఫై? సో ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అనేది మా గ్రావిటేషనల్ ఫోర్స్ తో కంపేర్ చేసి చాలా హ్యూజ్ ఉంటుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ 1.4 క్వశ్చన్. సో explain the meaning of the statement electric charge of a body is quantized. Why can one ignore quantization of electric charge when dealing with macroscopic large scale charges? So explain the meaning of statement electric charges of a body is quantized అన్నాడు. సో ఎలక్ట్రిక్ ఛార్జ్ ఏంటి of a body quantized means అంటే it is only integral multiples of సో ఒక ఎలక్ట్రాన్ ఛార్జ్ E అంటే మామూలుగా ఏ ఛార్జ్ అయినా ఇట్ ఈస్ ఇంటిగ్రల్ మల్టిపుల్స్ ఆఫ్ ఈ మైనస్ మాట, అంటే ఒక ఎలక్ట్రాన్ ఛార్జ్ మల్టిపుల్స్ అయ్యే ఉంటది. సో ఎందుకంటే మామూలుగా ఛార్జ్ అనేది ఏంటి, ఎలా డిఫైన్ చేస్తాం, ఆఫ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ దట్ కెన్ బి ట్రాన్స్ఫర్ ఫ్రమ్ వన్ బాడీ టు అదర్ బాడీ. చార్జెస్ ఆర్ నాట్ ట్రాన్స్ఫర్డ్ ఇన్ ఫ్రాక్షన్, హెన్స్ బాడీ పొజెసెస్ టోటల్ ఛార్జ్ ఇన్ ఇంటిగ్రల్ మల్టిపుల్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఛార్జ్. సో మామూలుగా ఎలక్ట్రాన్స్ ఎలా ట్రాన్స్ఫర్ అవుతాయి ఒక బాడీ నుంచి ఇంకో బాడీకి, ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కదా, అంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, హాఫ్ ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ అవుతుంది, 0.5 0.3 ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ అవుతుంది ఉంటుంది కదా, ఇట్ ఈస్ ఆల్వేస్ ఇంటిగ్రల్ మల్టిపుల్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో అందుకే అది క్వాంటైజ్ మాట. నెక్స్ట్ ఇన్ మ్యాక్రోస్కోపిక్, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, వై కెన్ వన్ ఇగ్నోర్ క్వాంటైజేషన్ ఆఫ్ చార్జ్, ఎలక్ట్రిక్ చార్జ్ when dealing with macroscopic? ఎందుకంటే ఇన్ మ్యాక్రోస్కోపిక్ అండ్ లార్జ్ స్కేల్ చార్జెస్ లో చార్జెస్ ఆర్ హ్యూజ్ కంపేర్ టు ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఎలక్ట్రిక్ చార్జ్. ఓకే, సో క్వాంటైజేషన్ ఆఫ్ ఎలక్ట్రిక్ చార్జ్ ఈజ్ ఆఫ్ నో యూజ్ ఆన్ ద మ్యాక్రోస్కోపిక్ స్కేల్, దేర్ ఫోర్ ఇట్ ఈస్ ఇగ్నోర్ కన్సిడర్ ఎలక్ట్రిక్ చార్జెస్ కంటిన్యూస్. సో ఎలక్ట్రిక్ చార్జ్ కంటిన్యూస్ కింద కన్సిడర్ చేసి మ్యాక్రోస్కోపిక్ స్కేల్లో అంత లార్జ్ చార్జ్ లో మనం క్వాంటైజేషన్ కన్సిడర్ చేయకపోయినా పర్లేదు నాకు. సో next question, why the glass rod is rubbed with a silk cloth, charges appear on both. A similar phenomena is observed with many other pairs of bodies. Explain how this observation is consistent and with law of conservation of charge. So ఏమవుతుందంటే మన గ్లాస్ వాజ్ రబ్డ్ విత్ సిల్క్ రాడ్, charges appear on both. Similar phenomena is observed with many other pairs of bodies. Explain how this observation consistent with the law of conservation of charge. ఇది ఎలా కన్సిస్ట్? సో ఏంటంటే
రబ్ చేసినప్పుడు ఏమవుతుందంటే చార్జెస్ ఆఫ్ ఈక్వల్ magnitude ఆపోజిట్ ఇన్ నేచర్ ఆఫ్ టూ బాడీస్ బికాస్ ద చార్జెస్ ఆర్ క్రియేటెడ్ ఇన్ పేర్స్. దిస్ ఫినామినా ఆఫ్ చార్జ్ ఈస్ కాల్డ్ ద చార్జింగ్ బై ఫ్రిక్షన్. సో నెట్ ఛార్జ్ ఏమవుతుంది, మొత్తం రెండు సిస్టమ్ కలిపితే జీరో అవుతుంది. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ద అమౌంట్ ఆఫ్ ఆపోజిట్ ఛార్జ్. సో ఎందుకంటే ఛార్జ్ అనేది ఇప్పుడు సపోజ్ ఒక పాజిటివ్ ఛార్జ్ ఉంది, ఇంకో దాంతో రబ్ చేస్తే ఇప్పుడు దీనికి పాజిటివ్ దీని నెగిటివ్ వచ్చింది, దీని కొన్ని ఎలక్ట్రాన్స్ దీనికి ట్రాన్స్ఫర్ అయ్యి ఓవరాల్ గా ఏంటంటే దీని పాజిటివ్ దీని నెగిటివ్ వచ్చింది అనుకో. కానీ ఓవరాల్ గా రెండు యాడ్ చేస్తే ఏమవుతుంది, ఛార్జ్ కన్సర్వ్ అవుతుంది కదా. సో అదే మాట ఇక్కడ. When a glass rod is rubbed with a silk cloth, opposite natured charges appear on both sides. This phenomenon consistent with the law of conservation of energy. A similar phenomena is observed with many pair of bodies. So next question, 1.6. 1.6 లో ఏంటి, 1.6 లో like the 4-point charges. So 4-point charges ఇక్కడ ఫోర్త్ క్వశ్చన్ లో. నెక్స్ట్ ఏం క్వశ్చన్, ఈ క్వశ్చన్ కదా 1.6 క్వశ్చన్. సో పాయింట్ చార్జెస్ QA is microcoulomb, 2 microcoulomb, QB is -5 microcoulomb, QC is 2 microcoulomb, minus QD are located at the corners of the square of ABCD. ఇలా ABCD దగ్గర లొకేట్ చేశారు. ఓకే, ఇది 2, ఇది -5, ఇది 2, ఇది -5. సో ఇప్పుడు ఏమంటున్నాడు, ఈ స్క్వేర్ లెంత్ సైడ్ ఒక్కొక్క సైడ్ లెంత్ 10 centimeters. సో 4 charges placed at its corners. సో AB, BC, CD, AD ఈక్వల్ టు 10 centimeters. డయాగోనల్స్ ఏంటి, AC, BD డయాగోనల్స్ 10√2 centimeters. ఇది 10√2 కాబట్టి ఒకటి ఎంత 5√2 అవుతుంది. ఇది 5√2, 5√2, 5√2. ది అమౌంట్ ఆఫ్ ద చార్జ్ అమౌంట్ ఆఫ్ 1 coulomb ప్లేస్డ్ ఎట్ O. సో ఈ సెంటర్ దగ్గర 1 coulomb ప్లేస్ చేశాడు. ఓకే, మైక్రోకులం. ఇప్పుడు ద ఫోర్స్ ఆఫ్ రెపల్షన్ ఇప్పుడు ఏం చేస్తుంది, ఇది 1 coulomb. ఓకే, ద ఫోర్స్ ఆఫ్ రెపల్షన్ ఇప్పుడు ఏం అడుగుతున్నాడు వాడు, ద ఎలక్ట్రోస్టాటిక్ ఫీల్డ్ లైన్ ఈస్ కంటిన్యూస్ కర్వ్ దట్ ఇట్ ఈస్ ద ఫీల్డ్ లైన్ కెనాట్ బి సడన్ బ్రేక్స్, వై నాట్? సో వాట్ ఈస్ ద ఫోర్స్ ఆన్ చార్జ్ 1 microcoulomb at the center of the square? సో ఈ 1 microcoulomb సెంటర్ లో దీని చార్జ్ ఎంత అన్నాడు, 1 microcoulomb. సో దీనికి ఏమేమి ఫోర్స్ ఉంటాయి, ఈ 2 అనేది ఉంటుంది, ఈ 2 ఉంటుంది, ఇది 1 ఉంది పాజిటివ్, ఇది +2, ఇది +2, అంతే కదా, 2 +2. సో ఇది దీన్ని ఇటు రిపల్ చేస్తుంది, ఇది దీన్ని అటు రిపల్ చేస్తుంది. సేమ్ ఫోర్స్ ఉంటుంది, సిమెట్రీ కదా, సేమ్ ఫోర్స్ ఉంటుంది. సో ఈ డైరెక్షన్ లో నెట్ ఫోర్స్ 0. ఇది -5, ఇది -5, ఇది +1. ఇది దీన్ని ఇటు అట్రాక్ట్ చేస్తుంది, ఇది కూడా దీన్ని ఇటు అట్రాక్ట్ చేస్తుంది, అటువైపు అట్రాక్ట్ చేస్తుంది. సో ఈ ఫోర్స్ ఆ ఫోర్స్ కూడా క్యాన్సిల్ అవుతుంది. సో నెట్ ఫోర్స్ ఎంత ఉంటుంది, దాని దగ్గర 0 ఉంటుంది. ఎలాగంటే సెంటర్ లో ఉంది కదా ఓ, ఇక్కడ చార్జ్ ఉంది 2, ఇక్కడ 1, 2 ఉంది, ఇది 1, ఇది దీన్ని రిపల్ చేస్తుంది ఈ డైరెక్షన్ లో, ఈ చార్జ్ దీన్ని ఈ డైరెక్షన్ లో రిపల్ చేస్తుంది, -5, -5. ఇది దీన్ని అట్రాక్ట్ చేస్తుంది ఈ డైరెక్షన్ లో, ఇది కూడా దీన్ని అట్రాక్ట్ ఈ డైరెక్షన్ లో చేస్తుంది. ఈ 2 ఫోర్స్లు క్యాన్సిల్ విత్ ఈచ్ అదర్, మళ్ళీ ఈ 2 ఫోర్స్ క్యాన్సిల్. సో నెట్ ఫోర్స్ అనేది 0 ఉంటుంది అక్కడ. సో an electrostatic field is a continuous, next question, electrostatic field is a continuous curve, that is the field line cannot have sudden breaks, why not? Explain why 2 field lines never cross each other at a point. So electrostatic field in continuous curve అని ఎందుకు ఉంటుంది అంటే, because charges experience continuous force when traced in electrostatic field. సో చార్జెస్ అనేవి కంటిన్యూస్ ఫోర్స్ ఎక్స్పీరియన్స్ అవుతాయి అన్నమాట. సో ఇన్ ఎలక్ట్రోస్టాటిక్ ఫీల్డ్ లో వెన్ ఫీల్డ్ లైన్ కెనాట్ హ్యావ్ ఎ సడన్ బ్రేక్ బికాస్ చార్జెస్ మూవ్స్ కంటిన్యూస్లీ, డు నాట్ జంప్ ఫ్రమ్ వన్ పాయింట్ టు అదర్. చార్జెస్ అనేవి కంటిన్యూస్ గా మూవ్ అవుతాయి. సో అవి జంప్ ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్ కి. సో నెక్స్ట్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద 2 field lines కెనాట్ క్రాస్ ఈచ్ అదర్. సో ఎందుకు క్రాస్ అవ్వ అన్నాడు. సో ఇఫ్ 2 field lines క్రాస్ ఈచ్ అదర్ అట్ పాయింట్, సపోజ్ క్రాస్ ఒక పాయింట్ దగ్గర క్రాస్ 2 field lines క్రాస్ అయినాయి అనుకున్నాం ఒక పాయింట్ దగ్గర, ఈ పాయింట్ దగ్గర. సో ఆ పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఏ డైరెక్షన్ లో చూపిస్తావు, ఈ డైరెక్షన్ లోనా? సో దట్ ఈస్ నాట్ పాసిబుల్ కదా. సో అందుకే నెవర్ క్రాస్ ఈచ్ అదర్ మాట. కంటిన్యూస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ఎప్పుడు క్రాస్ అవ్వవు. సో 2 point charges QA 3 microcoulomb, QB -3 microcoulomb located at 20 centimeter apart in a vacuum
What is the electrostatic field at the midpoint of O of the line AB joining two charges? So రెండు చార్జెస్ ఉన్నాయి, అవి ఏంటంటే 20 సెంటీమీటర్స్ అపార్ట్ ఉన్నాయన్నమాట. 20 సెంటీమీటర్ అపార్ట్ ఉండి వాట్ ఈస్ ద ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అంటున్నాడు కదా. వాట్ ఈస్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ అట్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ఓ బి జాయినింగ్ ఏ అండ్ బి చార్జ్. సో ఎలా కనుక్కుంటాం ఇప్పుడు? సో రెండు చార్జెస్ ఉన్నాయి, +3 -3 మైక్రోకులం. సో మిడ్ పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత అంటున్నాడు. డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ 20 సెంటీమీటర్స్ అంటున్నాడు. ఇది మొత్తం 20 సెంటీమీటర్స్. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్ పాయింట్ O +3 చార్జ్ ఈస్ Q/4πε0. ఇది AB అంటే ఇది O అంటే AO స్క్వేరే కదా. ఓకే, ఇది +Q. సో ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్, E1 ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు చార్జ్ దీనివల్ల Q1. ఎలక్ట్రిక్ ఫీల్డ్ దీనివల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా ఉంటుంది? ఈ పాయింట్ దగ్గర ఈ డైరెక్షన్ లో ఉంటుంది, అవే ఉంటుంది. -3 వల్ల ఎలా ఉంటుంది ఎలక్ట్రిక్ ఫీల్డ్? మళ్ళీ ఈ డైరెక్షన్ లోనే ఉంటుంది కదా. ఓకే, సో అది కూడా E2 కూడా Q2/4πε0 OB స్క్వేర్, OB క్యాప్, AO క్యాప్ అని OB క్యాప్ అన్న సేమ్. సో Q1 Q2 ఈక్వల్. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ అయినా డబుల్ ఉంటాయి అన్నమాట, దానికన్నా డబుల్ ఉంటాయి యాక్చువల్ గా. 2Q/4πε0 AO స్క్వేర్, AO క్యాప్. సో ఈ రెండు ఈక్వల్ ఉంటాయి, ఎందుకంటే ఈ ఫీల్డ్ ఏమో ఈ పాయింట్ దగ్గర ఈ డైరెక్షన్ లో ఉంటుంది. ఓకే, ఈ డైరెక్షన్ లో ఉంటుంది. సో 2Q × A0 స్క్వేర్. సో ఇప్పుడు Q వాల్యూ ఎంత? 3 × 10⁻6 కూలుంబ్. 1/4πε0 9 × 10⁻9. సో AO ఎంత? 20 సెంటీమీటర్స్ కాబట్టి 0.1 మీటర్స్. సో ఇదంతా సబ్స్టిట్యూట్ చేస్తే మీకు వాల్యూ ఎంత వస్తుంది అంటే 5.4 × 10⁻6 న్యూటన్ పర్ కూలుంబ్ along OB or AO. along OB or AO. AO అన్న OB అని ఒకే డైరెక్షన్ లో ఉన్నాయి కదా ఇక్కడ. AO. సో ఇది A, ఇది B, ఇది O అయితే AO అన్న OB అన్న ఒకే డైరెక్షన్. సో నెక్స్ట్ క్వశ్చన్ అడిగాడు. ఇఫ్ ఎ నెగిటివ్ టెస్ట్ చార్జ్ ఆఫ్ ఎ magnitude 1.5 × 10⁻9 కూలుంబ్ placed at this point, what is the force experienced by the test charge? సో ఫోర్స్ ఎక్స్పీరియన్స్ బై టెస్ట్ చార్జ్ అంటే EQ కదా. F = E bar × Q. సో మనకు వచ్చిన ఎలక్ట్రిక్ ఫీల్డ్ తో మనం దాన్ని మల్టిప్లై చేయాలి, Q మల్టిప్లై చేయాలి. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత వచ్చింది? 5.4 × 10⁻6 న్యూటన్ పర్ కూలుంబ్ ఇంటూ వాడిది చార్జ్, టెస్ట్ చార్జ్ ఎంత ఇచ్చాడు? 1.5 × 10⁻9 కూలుంబ్ ఇచ్చాడు. సో కూలుంబ్ క్యాన్సిల్. 5.4 × 1.5 × 10⁻3 న్యూటన్స్ అనమాట. సో అంటే ఇట్ ఈస్ నియర్లీ 8.1 × 10⁻3 న్యూటన్స్. ఆ ఫోర్స్ అనేది 8.1 × 10⁻3 న్యూటన్స్. సో ఈ ప్రాబ్లం. సో 1.9 ప్రాబ్లం ఇప్పుడు. సో 1.9 ఏంటి ప్రాబ్లం? ఏ సిస్టమ్ ఆఫ్ 2 చార్జెస్ QA 2.5 into a system of 2 charges QA ఎంత 2.5 × 10⁻7 కూలుంబ్ and QB -2.5 × 10⁻7 కూలుంబ్ located at point A and B. పాయింట్ A అంటే ఏ పాయింట్ ఏమో 0,0, -15, B ఏమో 0,0 +15 రెస్పెక్టివ్లీ. ఓకే, సో ఇది X యాక్సిస్, Y యాక్సిస్, Z యాక్సిస్ అనుకుంటే ఒకటేమో ఇక్కడ ఉంది, ఇది Z యాక్సిస్ అనుకుంటే ఒక పాయింట్ ఇక్కడ ఉంది. ఓకే, ఇది 0, బ్యాక్ ఏమో 0,0, -15, ఇది 0,0, +15 పాయింట్ అనుకుందాం. ఇది ఏ పాయింట్, ఇది B పాయింట్. ఓకే, వాట్ ఈస్ ద టోటల్ చార్జ్ అండ్ ఎలక్ట్రిక్ డైపోల్ మొమెంట్ ఆఫ్ ద సిస్టమ్? సో QA QB ఇచ్చారు. సో టోటల్ చార్జ్ ఆఫ్ ద సిస్టమ్ ఏంటి? రెండు యాడ్ చేస్తే ఎంత? 0 టోటల్ చార్జ్ ఆఫ్ ద సిస్టమ్. డిస్టెన్స్ బిట్వీన్ పాయింట్ AB ఎంత? DAB is 30 సెంటీమీటర్స్ అంటే 0.3 మీటర్స్. ఓకే, ఎలక్ట్రిక్ డైపోల్ మొమెంట్ ఏమొస్తుంది? QA. సో P = QA × D = QB × D. P = QA × D × QB × D. ఓకే, సో అది ఎంత ఇస్తుంది? QA మనకి ఎంత?
2.5 into 10 power minus 7 into 0.3. So nearly 7.5 into 10 power minus 3 coulomb meter along positive z axis. ఓకే, ఈ డైరెక్షన్ లో ఉంటుంది అన్నమాట డైపోల్ మూమెంట్, ఎలక్ట్రిక్ డైపోల్ మూమెంట్. సో దేర్ ఫోర్ ద ఎలక్ట్రిక్ డైపోల్ మూమెంట్ ఆఫ్ సిస్టమ్ ఈజ్ అలాంగ్ 7.5 into 10 power minus 8, 2.5 into 3 కదా, 7.5 into 10 power minus 8 coulomb meter along positive z axis. Next problem. So next problem లో 1.10 problem లో ఏం అడిగాడు? An electric dipole moment 4 into 10 power minus 9 is aligned at a 30 degrees. An electric dipole moment of 4 into 10 power minus 9 coulomb is aligned at 30 degrees with the direction of uniform electric field at 5 into 10 power 9. So ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏమో ఇలా ఉంది, అది డైపోల్ మొమెంటమ్ కి ఎంత యాంగిల్ తో ఉంది? 30 degrees యాంగిల్ తో ఉంది పి. సో ఇప్పుడు టార్క్ యాక్టింగ్ ఆన్ ద, ఏమడుగుతున్నాడు వాడు? టార్క్ యాక్టింగ్ ఆన్ డైపోల్ అంటున్నాడు. సో మనకి ఏం తెలుసు? టౌ ఈక్వల్ టు పి క్రాస్ ఈ, అంటే పిఈ సైన్ థీటా మ్యాగ్నిట్యూడ్. సో థీటా 30 degrees అంటే హాఫ్ పిఈ. పి వాల్యూ ఇచ్చాడు, హాఫ్ ఇంటూ 4.9 into 10 power minus 9 into 5 into 10 power 4 న్యూటన్ పర్ కూలుంబ్, కూలుంబ్ మీటర్ న్యూటన్ పర్ కూలుంబ్. సో టార్క్ ఎంత వస్తుంది? 10 power minus 4 న్యూటన్ మీటర్ వస్తుంది అన్నమాట. టార్క్ యాక్టింగ్ ఆన్ డైపోల్ 10 power minus 4 న్యూటన్ పర్ మీటర్ వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం. సో నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే 1.11 ప్రాబ్లం. ఏ పాలిథిన్ పీస్ రబ్డ్ విత్ ఎ వూల్ ఈస్ ఫౌండ్ టు బి నెగిటివ్ charge of 3 into 10 power minus 7. So a polythene piece of rubber wool with a negative charge of 3 into 10 power minus 7. Estimate the number of electrons transferred. So number of polythene piece of rubber with wool found to be negative charge of 3 into 10 power. Estimate the number of electron transfer. Next is there is a transfer of mass of wool from to polythene. When a polythene rub against wool, the number of electron transferred from the wool to polythene, hence wool become the positive charge. So wool అనేది పాజిటివ్ చార్జ్ అవుతుంది, పాలిథిన్ అనేది నెగిటివ్ అవుతుంది. సో అమౌంట్ ఆఫ్ చార్జ్ ఆన్ పాలిథిన్ పీస్ ఇస్ Q equal to -3 into 10 power minus 7 coulombs. ఈచ్ ఎలక్ట్రాన్ చార్జ్ ఎంత? -1.6 into 10 power minus 19 coulombs. సో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ అంటే Q equal to NE. N equal to number of electron transfer N, Q by E. సో దాంతో డివైడ్ చేస్తే మనకి -3.7 3 into 10 power minus 7 divided by -1.6 into 10 power minus 19. సో N ఇయర్లీ ఎంత వస్తుంది? 1.87 into 10 power 12 ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. అన్ని ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ అంటే మాస్ ఎంత? మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్, ఒక్కొక్క మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ 9.1 into 10 power -31 kg. సో ఇన్ ఎలక్ట్రాన్స్ కాబట్టి ME into N అన్నమాట. సో అప్పుడు 1.87 into 9.1 into 10 power 12 into 10 power minus 31. సో 1.706 into 10 power minus 18 kg మాస్ ట్రాన్స్ఫర్ అవుతుంది ఊళ్ళ నుంచి పాలిథిన్ వరకు. సో నెక్స్ట్ క్వశ్చన్. 2 insulated charged copper spheres A and B are centers separated by a distance of, సో ఎంత అన్నాడు డిస్టెన్స్? సో ఏమన్నాడు వీడు? Like two insulated charged copper spheres A and B are centers separated by a distance. So రెండు spheres ఉన్నాయి. Okay, A and B centers separated by a distance of 50 centimeters. Okay, what is the mutual force of electrostatic repulsion if the charge on each is 6.5 into 10 power minus 7 coulomb? 6.5 into 10 power minus 7 coulomb. The radii of A and B negligible to the distance. So radius. So రెండింటిని పాయింట్ చార్జెస్ కింద కన్సిడర్ చేస్తే ఫోర్స్ Q1 Q2 by R square న్యూటన్ పర్ కూలుంబ్ స్క్వేర్ మీటర్ స్క్వేర్. సో ఈ వాల్యూస్ R అనేది 0.5 ఇచ్చాడు, R అనేది 50 సెంటీమీటర్స్ అంటే 0.5 మీటర్స్. ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఫోర్స్ ఎంత అవుతుంది? 6.5 into 10 power minus 7 coulomb whole square divided by 0.5 whole square into 9 into 10 power 9. So force is nearly 1.52 into 10 power minus 2 newtons matter. Okay.
The force between two spheres and 1.52 into 10 power minus 2 newtons. So if sphere charge, so what is the force of repulsion if the each sphere charge double above the amount? So Q1 so F is proportional to Q square కదా. సో డబుల్ చేస్తే ఏమవుతుంది, చార్జెస్ ఏమో డబుల్ చేశాడు, the distance between them half చేశాడు. సో అంటే Q square divided by R square. సో F is proportional to Q1 Q2 by R square కదా. చార్జెస్ ఏమో డబుల్ చేశాడు. సో 2Q1 into 2Q2 divided by R by 2 whole square చేశాడు. సో 4Q1 Q2 by R by 2 square. So R square by 4. So 16Q1 Q2 by R square. So initial force, so ఇదంతా వాల్యూ వస్తుంది 2.243 న్యూటన్స్. ఇప్పుడు ఫోర్స్. నెక్స్ట్ క్వశ్చన్ 1.13 shows in figure 1.3 shows in figure 1.3 shows it tracks a three charged particles in a uniform electrostatic field. So three charged particles ఉన్నాయి. So 1, 2, 3. Given signs of three charges. Give the signs of three charges. Which particle has highest charge to mass ratio? So దీని సైన్ చార్జెస్ ఏముంటుంది. సో ఇది నెగిటివ్ వైపు వెళ్తుంది కాబట్టి ఇది పాజిటివ్ చార్జ్, ఇది పాజిటివ్ అయితే వెళ్తుంది కాబట్టి ఇది కూడా నెగిటివ్ చార్జ్, ఇది నెగిటివ్ చార్జ్. ఈ చార్జెస్ సైన్స్. అండ్ విచ్ పార్టికల్ హ్యాస్ హైయెస్ట్ చార్జ్ టు మాస్ రేషియో అన్నాడు. ఓకే, సో ఆపోజిట్ చార్జెస్ అట్రాక్ట్ విత్ ఈచ్ అదర్, సేమ్ చార్జ్ రిపల్స్ విత్ ఈచ్ అదర్. సో ఇక్కడ నెగిటివ్ పాజిటివ్ చార్జ్ కాబట్టి ఇది ఇటువైపు వెళ్తుంది కాబట్టి, సో that particles 1 and 2 both towards the positive charged particles and repel away from the negatively charged particles. So దీని నుంచి repel away వెళ్తుంది. సో hence the two particles are negatively charged. ఈ రెండు నెగిటివ్ మాట 1 and 2. థర్డ్ పార్టికల్ ఏమో పాజిటివ్ చార్జ్. సో the charge to mass ratio EMF is directly proportional to displacement or amount of deflection from the for a given velocity. For a given velocity, since the deflection of particle 3 is maximum, so ఇది ఎక్కువ డిఫ్లెక్షన్ ఉంది కదా. సో దీనికి చార్జ్ టు మాస్ రేషియో అనేది, చార్జ్ టు మాస్ రేషియో ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డిస్ప్లేస్మెంట్ ఆర్ ద అమౌంట్ ఆఫ్ డిఫ్లెక్షన్ ఫర్ ఎ గివెన్ వెలాసిటీ. సో డిఫ్లెక్షన్ ఏది ఎక్కువ డిఫ్లెక్ట్ అవుతుంది, ఇది ఎక్కువ డిఫ్లెక్ట్ అయింది కదా, దీంతో పోలిస్తే ఇది ఎక్కువ డిఫ్లెక్ట్ అయింది. సో దానికి చార్జ్ టు థర్డ్ వన్ కి చార్జ్ హైయెస్ట్ చార్జ్ టు మాస్ రేషియో ఉంటుంది అన్నమాట. సో నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ఏ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ E equal to 3 into 10 power 8 I cap Newton per coulomb. What is the flux of field through the square of 10 centimeter side whose plane is parallel to YZ? So X, Y, Z అంతే కదా, X, Z, X, Y. సో YZ ప్యారలల్ గా ఇది YZ ప్లేన్, సో ఈ డైరెక్షన్ లో వెళ్తుంది. YZ ప్లేన్ ఫ్లక్స్ ఎంత అవుతుంది అంటున్నాడు. సో సైడ్ ఆఫ్ ద స్క్వేర్ ఏమో 0.1 meters S ఈక్వల్ టు, సో ఏరియా ఎంత అవుతుంది 10 power minus 2 meters square. సో థీటా అనేది 0 degrees ఉంది. సో ఆ డైరెక్షన్ లోనే దానికి పర్పెండిక్యులర్ గానే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంది. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఫ్లక్స్ ఎంత అవుతుంది, ఈ డాట్ డెల్టా ఎస్ కదా. సో రెండింటి మధ్య యాంగిల్ ఈ డెల్టా ఎస్ కాస్ థీటా, థీటా అనేది 0 degrees. సో ఈ డెల్టా ఎస్, సో ఈ అంటే 3 into 10 power 3 Newton per coulomb, డెల్టా ఎస్ అంటే 10 power minus 2 meters square. సో 30 Newton meters per coulomb అన్నమాట. Suppose what flux through the same square if the normal to its plane 60 degrees with the x axis. సో నార్మల్ ఇప్పుడు ప్లేన్ అనేది ఇలా బెండ్ అయింది అనమాట, 60 degrees విత్ ఎక్స్ యాక్సిస్ చేస్తే ఎంత అవుతుంది అన్నాడు. సో థీటా అనేది ఇప్పుడు 60 degrees అయింది అనుకో, ఇప్పుడు సేమ్ థింగ్ ఈ డెల్టా ఎస్ కాస్ థీటా, థీటా 60, ఇప్పుడు కాస్ 60 అవుతుంది, థీటా 60 అయితే హాఫ్ అవుతుంది. సో ఈ డెల్టా ఎస్ డివైడెడ్ బై హాఫ్, ఎంత వచ్చింది దానికి హాఫ్ ఉంటుంది అన్నమాట. ఓకే, 15 Newton meter square per coulomb. So next question, what is the net flux of a uniform electric fluid of exercise 1.14 through a cube side of 20 centimeters oriented so that it faces parallel to the coordinate plane?
All faces cube are parallel to coordinate lines. Therefore, the number of electric rays entering the cube is equal to the number of electric rays piercing out. As a result, net flux is equal to 0. So cube ఉంటే ఎంతైతే ఎంటర్ అవుతున్నాయో సేమ్ అంతే లీవ్ అవుతున్నాయి అన్నమాట. ఎంతైతే ఎంటర్ అవుతున్నాయో అంతే లీవ్ అవుతున్నాయి. సో నెట్ ఫ్లక్స్ ఎంత అవుతుంది? 0 అవుతుంది. సో నెక్స్ట్ వన్, careful measurement of electric field at the surface of a black box indicates the net outward flux on the surface of the box is. So net outward flux 8.0 into ఉంటుంది. What is the net charge inside the box? So flux equal to net charge by Gauss law apply చేస్తే Q by epsilon naught. Epsilon naught మీకు ఆల్రెడీ వాల్యూ తెలుసు, 8.85 into 10 power minus 12 కూలుంబ్ స్క్వేర్ పర్ న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. సో ఇవి తెలుసు. ఈ ఫ్లక్స్ ఇచ్చాడు 18 power 3. సో Q ఈక్వల్ టు 8.85 into 10 power minus 12. ఇది Q చార్జ్ అవుతుంది అన్నమాట. సో అంత చార్జ్, దీని వాల్యూ ఎంత అవుతుంది? 7.08 into 10 power minus 8 కులూమ్స్, అంటే 0.07 మైక్రో కులూమ్స్. సో నెట్ చార్జ్ అంతా 0.07 మైక్రో కులూమ్స్ అన్నమాట. అంత ఫ్లక్స్ వస్తుందంటే. సెకండ్, so if net outward flux of through the surface of the box was 0, then you conclude there was no charges inside the box. Why or why not? So net flux 0 out only depends on the net charge in the body. Charge ఉండొచ్చు కానీ net charge 0 అయితే net flux is 0. It can infer that net charge inside the body is 0. The body may have equal amount of positive and negative charges. Positive negative charge ఉండొచ్చు, same positive some negative. So net charge 0 అవ్వాలి, net flux 0 అయిందంటే. ఓకే, next question, 1.17. So a point charge of 10 microcoulomb is a distance 5 centimeters directly. So a point charge ఉంది above the center of 10 centimeters of electric flux through the square. So electric flux ఎంత ఉంటుంది? Think of the square as the one face of a cube with edge 10 centimeters. So a square has a 10 centimeters, which is the center where the Q charge is placed. According to the Gauss law theorem for a cube, total electric flux అనేది ఏమవుతుంది? మామూలు Gauss law అప్లై చేస్తే సర్ఫేస్ తీసుకుంటే, క్యూబ్ సర్ఫేస్ తీసుకుంటే, సో టోటల్ క్యూబ్ 6 ఉంటుంది. సో క్యూబ్ 6 Recording in progress. Microcoulomb అన్నమాట. What is the net electric flux to అన్నాడు. What is the net electric flux to the surface? Net Q by epsilon into 10 power 6 coulombs divided by epsilon naught and 8.54 into 10 power minus 12 Newton inverse Coulomb square meter inverse square. So net Q by epsilon 0.26 into 10 power 5 Newton meter square per coulomb. So net electric flux anta 10 meter square per coulomb. So next question. A point is the Recording in progress. initial flux ఇచ్చాడు, అంత ఇచ్చాడు 5, ఎంత పాస్ అవుతుంది అన్నాడు 5 న్యూటన్ మీటర్ స్క్వేర్ పర్ కూలంబ్. రేడియస్ అంత 10 centimeters ఇచ్చాడు. So electric flux pierced through the surface of body depends upon the net charge enclosed in the body. It does not depend on the passing through the surface remains the same. It will remain the same. Radius 20 centimeters చేసినా it remains the same. Electric flux is given by relation 5 by flux ఇచ్చాడు. Q ఎంత net charge enclosed by body equal to epsilon naught into 5. Flux ఎంత 1.10 cube, epsilon naught అంటే 8.854 into power minus 12. ఇట్లా చార్జ్ ఎంత మైనస్ 8.85. Recording in progress. Uniformly charged conducting sphere of 2.4 meter diameter, charge density of 80 microcoulomb per meter square. Find the charge on the sphere. What is the total electric flux leaving the surface of the sphere?
So uniformly charged conducting sphere are the 2.4 meter. Okay. So a sphere conducting sphere of 10 centimeter. So a conducting sphere of radius 10 centimeters known uncharged. The electric field 20 centimeters from the center is 1. So electric field ఇచ్చాడు. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏంటి, స్పియర్ కి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇచ్చాడు. కండక్టింగ్ స్పియర్ ఆఫ్ రేడియస్ 10 centimeters has unknown charge. If electric field 20 centimeters from the center of the sphere is radiated. So what is the net charge on the sphere? Electric field spherical దానికి ఏమవుతుంది, q by 4πε0 d 20.2 meters. నెట్ ఛార్జ్, సో ఈ వాల్యూ ఎంత ఇచ్చాడు, 1.5 into 10 power cube Newton per coulomb ఇచ్చాడు. సో ఎన్ని సబ్స్టిట్యూట్ చేస్తే మీకు q ఈక్వల్ టు 4πε0 e అవుతుంది. 1/4πε0 ఏమో 9 into 10.9. సో ఇది ఎంత అవుతుంది, 1.5 into 10 cube into 0.2 square divided by 9 into 10 power 9. సో చార్జ్ ఎంత అవుతుంది, 6.67 into 10 power minus on the sphere. So next question ఏంటి, a equally charged conducting sphere of 2.4 meter, a uniform charged conducting sphere of 2.4 diameter has a surface charge density 80 microcoulomb per meter square. Find the sphere. What is the total electric flux diameter of the 2.4 meters ఇచ్చాడు, 4 minus 6. 4πr square అంటే 4 into Recording in progress. activity is 12 Newton inverse coulomb square meter square inverse. So q ఎంత 1.447 into 10 power minus 3 coulomb divided by epsilon naught 8.854 into 10 power minus 12 is equal to 1.63 into 10 power 8 Newton per coulomb Newton meter square per coulomb మాట. ఇది flux total. Therefore the total electric flux in the surface is 1.63 into 10 power 8 Newton meter square per coulomb. So next problem in per coulomb, infinite line charge produces. So ఇది అరేంజ్ చేసి ప్రాబ్లం స్టార్ట్ చేద్దాం. సో infinite line charge produces at 9 into 10 power 4 Newton per coulomb at a distance 2 centimeters. So line charge at distance 2 centimeters. So line charge produce equal to lambda by 2 epsilon naught d. సో ఇది 9 into 10 power 4 Newton per coulomb ఇచ్చాడు. సో లీనియర్ చార్జ్ డెన్సిటీ మనకు తెలియదు. సో 2 pi epsilon naught d అంత 2 centimeters అంటే 2 into 10 power 4 into 2 into 10 power minus 2 into 2 pi epsilon naught. సో epsilon naught వాల్యూ ఎంత, 1/4 pi epsilon అంటే 1/2 pi epsilon naught వాల్యూ ఎంత, 4.5 into 10 power 9. సో ఆ వాల్యూ అన్ని సబ్స్టిట్యూట్ చేస్తే లాంబ్డా వాల్యూ నీకు ఎంత వస్తుంది అంటే 0.02 into 10 power 9. So 10 to 10 power minus 6 coulomb per meter and 10 power minus 5 coulomb per meter అంటే 10 mic per meter. Charge density అన్నమాట. So next question, last question in X. Okay, ఏమన్నాడు, 2 large thin metal plates parallel
and close to each other on their inner surface. The plates have surface charge density of opposite sides of magnitude. సో ఒకదానికి ప్లస్ సిగ్మా, ఇంకోదానికి మైనస్ సిగ్మా ఉందా. సిగ్మా ఎంత 1.17 into 10⁻22 కూలుంబ్ పర్ మీటర్ స్క్వేర్. సో వాట్ ఈస్ ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత ఉంటుంది అంటున్నాడు, ఈ వాల్యూ ఎంత ఉంటుంది అంటున్నాడు. ఇన్ outer region of the first plate, in outer region of the second plate, between the plates. So A and B are two parallel plates. A and B are two parallel plates అనుకో. outer region of A is labeled. సో ఇదొక రీజియన్ మళ్ళీ ఇదొక రీజియన్ ఉంటుంది కదా. సో 1 దగ్గర ఎలా ఉంటది, ఇక్కడ ఎలా ఉంటుంది, 2 దగ్గర 3 దగ్గర ఎలా ఉంటుంది. సో దీని చార్జ్ ఏమో ప్లస్ సిగ్మా మైనస్ సిగ్మా. ఓకే, బిది. సో outer region of plate, దీని outer region అన్నమాట. outer of plate A, ఇది కూడా outer region of plate B. సో ఇన్ బిట్వీన్ రీజన్ ఏమో 2 మాట. ఓకే, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్ రీజియన్ 2. సో ఈ రీజియన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏమొస్తుంది, ఈక్వల్ టు సిగ్మా బై ఎప్సిలాన్ నాట్. సో సిగ్మా 17 into 10⁻22 కూలుంబ్ పర్ మీటర్ స్క్వేర్ బై ఎప్సిలాన్ నాట్. 8.854 into 10⁻12 1 units కూలుంబ్ స్క్వేర్ పర్ న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. సో దాని వాల్యూ ఎంత అవుతుంది, నియర్లీ 1.92 into 10⁻10 న్యూటన్ పర్ కూలుంబ్. ఓకే, ఇన్ రీజియన్స్, అండ్ ఈ రీజియన్ ఏంటి, ఇది సో ఇది మొత్తం ఒక మనం తీసుకుంటే సర్ఫేస్ కింద తీసుకుంటే ఇది పాజిటివ్ నెగిటివ్ చార్జ్ కదా. సో మొత్తం ఇది న్యూట్రల్. సో అవుట్ ఆఫ్ రీజియన్ లో ఏం ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉండదు అకార్డింగ్ టు గాస్ లా, because the charge is not enclosed by respective floats. In regions 1 and 3 electric field is 0. This is because charge is not enclosed by respective plates మాట. ఓకే, సో మనం ఎక్సైజ్ ప్రాబ్లం కంప్లీట్ చేసాం. సో ఈ చాప్టర్ ఇక్కడతో ఎండ్ అయినట్టు. థ్యాంక్ యూ.